తప్పకుండా నేను కానీ అనిల్ అన్న కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మా కెప్టెన్, ఆయన ఏడికి రమ్మంటే ఆడికి వెళ్తాం, ఎక్కడ పొమ్మంటే. అందరూ ఏమనుకుంటున్నారంటే నేనే పిలిపించి మీతో చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఇది మంత్రి పదవి పైన సభనా లేకపోతే నేను వెంకట సన్మాన ఇది ప్రమాణ స్వీకారం మళ్ళీ నన్ను ఏమైనా అపార్థం చేసుకోగల జనం. కాబట్టి ఎవరు అపార్థం చేసుకోరు. ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా అధిష్టానం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉంది. వారితో పాటు ఇక్కడ ఉన్న అనిల్ అన్న, నేను ఏడికి రమ్మంటే ఆడికి తప్పకుండా పోయి అన్న కోసం సిన్సియర్గా, నిజాయితీగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే నిజంగా నేను రాజకీయాల్లో చాలామందిని చూస్తూ ఉన్నా. ఇక్కడ రాజగోపాల్ అన్న ఒక విభిన్న శైలి కలిగినటువంటి వ్యక్తి, సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది రాజకీయాల్లోకి వచ్చి రకరకాల పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళని చూసినాం. రాజకీయాలకు వచ్చి తన కష్టార్జితాన్ని ధారపోసినటువంటి వ్యక్తి మన జిల్లాలో ఒక్క రాజగోపాల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఆ తర్వాత నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం, నమ్ముకున్న కార్యకర్తల కోసం చివరి వరకు బరిగేసి నిలబడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా రాజగోపాల్ అన్న. కాబట్టి తప్పకుండా ఇట్లాంటి వ్యక్తులకు పార్టీ అధిష్టానం ఒక స్థానాన్ని కల్పిస్తే పార్టీని మరింత బలోపేతం చేయడానికి, కార్యకర్తలను మరింత ఉత్సాహపరచడానికి, పార్టీని బాగా బలంగా తయారు చేయడానికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, భగవంతుడు తప్పకుండా అన్నకు మంచి చేస్తాడనేటువంటి ఒక నమ్మకం, నాకు విశ్వాసం ఉంది. చాలామంది ఎవరు ఆపద ఉందని చెప్పేసి పోయినా, ఎవరికి ఏ ఆపద ఉందన్నా నేనున్నా అనేటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి రాజన్న. శత్రువు పైన కూడా బరిగించేటువంటి తత్వం ఉన్నటువంటి, తెగింపు ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ అన్న. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఎన్నికల్లో మేము చూసినాం. తప్పకుండా టార్గెట్ పెట్టి మీ నియోజకవర్గం, మీ మండలం గింత రావాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టి 7 నియోజకవర్గాల్ని కలియదిరిగి మమ్మల్ని అందరినీ ఉమ్మడిగా, జట్టుగా, టీం లీడర్గా నడిపించి కిరణ్ అన్నను కూడా విజయ తీరాలకు చేర్చడంలో అన్న శ్రమ, అన్న చెమట చుక్కలు ఎనలేని అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాబట్టి మన జిల్లా మీద కూడా మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి. భువనగిరి పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు జిల్లా పైన, జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల పైన ఒక విజను, ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఆ విజను అవగాహనను ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఒక పట్టుదల, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ అన్న. రాజగోపాల్ అన్న ఎంత గొప్పగా ఉంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరం, వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అంత గొప్పగా ఉంటాం అనేటువంటి ఒక విషయాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, విశ్వసిస్తూ తప్పకుండా అన్నకు మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పాలక మండలి కూడా అన్నకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మీరు పనిచేయాలి, కమిట్మెంట్తో పనిచేయాలి, ప్రభుత్వానికి అన్నకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి